సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం అందరికి కూడా తెలిసినటువంటి మాటను మనం చదువుకుందాము. 10:22 హెచ్చరిక వర్తమానంగా 10:22వ వచనం చదివితే ఏమి రాయబడుతున్నది? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదట. కాబట్టి ఈ నా జీవితంలో ప్రభువు హెచ్చరిక వర్తమానం ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా వలన మనకేం కలుగుతుందంట? యెహోవా వల్ల మనకేం కలుగుతుందంట? ఆశీర్వాదం. యెహోవా ఆశీర్వాదము మనకేమిస్తుంది? ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అంతేగాని యెహోవా ఆశీర్వాదం లేకుండా నీవు నేను రేయి మగుళ్ళు ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా, ఎంత రెక్కల ముక్కలు చేసుకున్నా కూడా నీవు నేను మనమందరం కూడా ఏమీ పొందుకోలేము, ఏమీ సంపాదించుకోలేము. కాబట్టి ప్రభు అంటున్నాడు ఈ సమయంలో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి ఐశ్వర్యం ఎక్కడ ఉందంటే మానవునికి కావాలంటే యెహోవా దగ్గర ఐశ్వర్యము ఘనతలు ఇవన్నీ కూడా యెహోవా మనకిస్తాడే కానీ మరి ఎవరు కూడా ఐశ్వర్యాన్ని మనకు ఇవ్వలేరు. ఎవరు ఎందుకంటే మనం ఏదైనా ఒక మెట్టు ఎక్కుతున్నామంటే ఒక మెట్టు కిందకు లాగుతారు. నువ్వు ఎందుకు పైకి ఎక్కాలరా, నువ్వు కూడా కిందే ఉండు, మాతో పాటు తిరుగుతున్నావు, మాతో పాటు తిరుగు, నువ్వు చదువుకో మాకు రా, మాతో పాటు పేకాడు, మాతో పాటు తాగు, మాతో పాటే తిరుగు అని చెప్తారు. అయితే యెహోవా ఏమంటున్నాడు తెలుసా? యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినట్టు. కాబట్టి యెహోవా నీకు నాకు కూడా ఐశ్వర్యాన్ని ఇవ్వాలి అని దేవుడు ఆలోచన కలిగి. కాబట్టి ఐశ్వర్యం పొందాలని కింద భాగం ఏమన్నది? నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరులు అనగా నీవు నేను, మనుషులు అన్నమాట. నరులు అనగా మనుషులు. నరుల కష్టము చేత అని రాయబడుతుంది. ఏం కష్టం చేత అంట? నరుల కష్టము చేత ఆ యొక్క ఆశీర్వాదము ఎక్కువ కాదు. ఆ యొక్క ఆశీర్వాదం అంటే యెహోవా ఇచ్చే ఆశీర్వాదం కన్నా కూడా ఏమాత్రం కూడా ఎక్కువ కాదు. నరులు కష్టపడి సంపాదించుకున్నా కూడా అది చిల్లు సంచులు వేసినట్టుగానే ఉంటుంది. కాబట్టి అక్కడ చెప్పబడినటువంటి మాటలు చూస్తే నరుల కష్టము చేత ఆశీర్వాదము ఎక్కువ కాదని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడండి. కాబట్టి నరులు ఎంతో మరి ప్రయాసపడినా కూడా నీవు నేను కూడా ఏమీ సంపాదించుకోలేము, ఏమి కూడా కూడబెట్టుకోలేము. కాబట్టి మన జీవితంలో ప్రభు మన గమనంలో తీసుకొచ్చినటువంటి మాటలు ఎంత స్పష్టంగా ఉన్నాయని చూస్తే మనము 127వ సంకీర్తన 2వ వచనం చూస్తాం. 127వ సంకీర్తన 2వ వచనం కూడా చూస్తాం. 127 సంకీర్తన 2వ వచనంలో, మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అంట. చూసారా? తనకి ప్రియులుగా, దేవునికి ఇష్టలుగా. ప్రియులు అనగా ఎవరు? తనకి ఇష్టమైనటువంటి వారిగా. ఎవరికి ఇష్టమైన వారు? మనుషులకు కాదు, దేవునికి ఇష్టమైన వారిగా మనం ఉండాలండి. మన యొక్క బిడ్డలు మరి నీకు నాకు ఇష్టమైన ఎంత మాత్రం కాదు, కానీ దేవునికి ఇష్టమైన వారికి ఉండాలి. దేవునికి పనికి మనం ముందు వచ్చేటువంటి వారికి ఉండాలి. దేవుని పని ఏదైనా కూడా మనం భుజాన్ని వేసుకుని చేసేటువంటి వారికి ఉండాలి. నేను ఒక సేవకుడు చెప్తున్నాడు, మా మందిరంలో అన్నీ కూడా మేము పని చేసామండి. మరి అందరూ కూడా చక్కగా ఏ పరిచర్య ఇస్తే ఆ పరిచర్య చేసేవాళ్ళు అంట. కూరగాయలు కోయాలంటే కూరగాయల పరిచర్య, మార్కెట్కి వెళ్ళేవాళ్ళు మార్కెట్కి వెళ్ళి రావటం కదా, చేపలు వేసేవాళ్ళు చేపలు వేయటం, చిమ్మేవాళ్ళు చిమ్మటం, మందిరం బూజు కొట్టేవాళ్ళు బూజు కొట్టడం, అవన్నీ కూడా ఎవరికి వాళ్ళు చేసేవాళ్ళు. వీళ్ళందరూ కూడా ఎవరో తెలుసా? వీళ్ళందరూ కూడా మంచి మంచి ఉద్యోగస్తులు అన్నమాట. వీరందరూ కూడా దేవునికి సమర్పించుకున్నారు. దేవుని పని మేము చేయాలి. కాబట్టి నేను అందుకనే ప్రభు ఏమంటున్నాడు? తనకు ప్రియులుగా ఉంటే చాలు. దేవునికి ప్రియమైన కుమార్తెగా నువ్వు ఉన్నావా లేవా? నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. బల్లలో ప్రవేశించే ముందు దేవుని దాసునిగా చెప్తున్నటువంటి మాటలు, దేవుడు నాకు ఇచ్చినటువంటి తలంపును బట్టి దేవుడు ఇచ్చినటువంటి మాటలు ఏం మాట్లాడుతున్నారంటే, ప్రభు యేసుక్రీస్తు వారు మీరు వేకువనే లేచి. ఎట్లా ఇస్తున్నారంటే వీళ్ళు వేకు అంటే ఎప్పుడు? సుబ్బులమ్మ గారు ఎప్పుడండి వేకు అంటే? వేకుజాము. వేకునే లేచి వారు చాలా రాత్రి అయిన తర్వాత పడుకుంటారంట. పడుకోవడం కూడా
12 గంటలు దాటాలి, మళ్ళీ తారీఖు మారాలి. అప్పుడు పడుకున్నా కూడా వ్యర్థమేనంట. మాకు ఒక అతను ఉన్నాడు పల్లికొనలోనే, పేర్లు చెప్పను కానీ, వాడు అంటాడు ఎదురు కొట్టాడు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు మీరు, ఏం సంపాదించి ఏం చేస్తారా, మీ బాబు కొడుకులని వాళ్ళు తిడతా ఉంటారు. ఎందుకురా ఏం సుఖపడుతున్నారా మీరు, ఎవరున్నారా, పిల్లలు కూడా లేరు కదరా మీకు, ఇంత కష్టపడుతున్నారు 2 సంవత్సరాలు ఎందుకురా అని ఆయన్ని మరి అతను చక్కగా అంటూ ఉంటాడు, అతని స్వతంత్రాన్ని బట్టి. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థం అంట. వ్యర్థం అంటున్నారు ఏంటండి అంటారా మీరు, వ్యర్థం అంటున్నారు ఏంటండి సొలొమోన్ గారు, సుబ్బులం గారు, పెద్దవాళ్ళు మీరు చెప్పండి కొంచెం. కాబట్టి మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పడుకుంటున్నారు, లేకపోవడం పెందలకాళ్ళు ఊతున్నారు, పడుకోవడం అని పెందలకాడు పడుకుంటున్నారా, అది కూడా మరి తిరిగి బండి కూడా మళ్ళీ చివరి బండి కూడా రావాలి, అప్పుడు దాకా ఉంటున్నారు. కాబట్టి అయితే ఆయన ప్రభు ఏమంటున్నాడంటే, రాత్రి అయిన తర్వాత పండుకుంటూ కష్టార్జితమైన ఆహారం తింటున్నారంట. కష్టార్జితమైన ఆహారం ఏం చేస్తున్నారంట, తినుచుండుట వ్యర్థమే అంటున్నాడు. ఇదేందండి వ్యర్థం అంటారంటే, అయితే ప్రభు ఇక్కడ ఒక మాట అంటున్నాడు తెలుసా, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. తనకు ప్రియులుగా ఎవరైతే ఉంటారో, తనకి ఇష్టలుగా ఎవరైతే ఉంటారో వారికి దేవుడు ఆహారాన్ని సిద్ధపరుస్తాడు. వారి వ్యాపారాలు దీవిస్తాడు కదా, వాడి ఉద్యోగాలు దీవిస్తాడు, వారి పనిపాటలు దీవిస్తాడు. గల కారణం ఏంటంటే దేవునికి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళందరూ కూడా మంచి ఎంప్లాయీస్ అని అంటారు. వాళ్ళందరూ కూడా భోజనాల కార్యక్రమాలు అంటే ప్రతి ఆదివారం భోజనాలు పెడతారు సీఎంలో. ప్రతి వారం కూడా చేపలు వేయటం, చక్కగా తొడవటం, చిమ్మటం, కూరగాయలకు పనిచేయటం, మార్కెట్లు పనిచేయటం కదా. మరి ఎంత మాత్రం కాకుండా సాయంత్రం మరి సువార్తకి వెళ్తారు. మళ్ళీ వీధి సువార్త, వీధుల్లోకి వెళ్ళి మరి దేవుని గురించి ప్రకటిస్తూ ఉంటారు. కాబట్టి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తూ ఉంటాడండి. దేవుడికి ప్రియముగా ఉంటే ఎవరికైనా కూడా దేవుడు ఇస్తాడు. అందుకని దేవుడు అంటాడు, యథార్థవంతులకు దేవుడు ఏ మేలు చేయక మానడు. కాబట్టి యథార్థం ఉంచడం నువ్వు నేర్చుకో. ఎదురే ఆయన అట్లా చెబుతాడులే పాస్టర్ గారు, వాళ్ళు అట్లా ఉన్నారు, యథార్థంగా ఉన్నారు, వీళ్ళు ఉన్నారా, మన పక్క వాళ్ళు ఉన్నారా, వెనకోళ్ళు ఉన్నారా, ముందోళ్ళు ఉన్నారా అని నువ్వు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూడమాక. ఏసు వైపు చూడు, నీ మటుకు నీవు ఏసు వైపు చూడు. నీ గురి ఏసు వైపే ఉండాలి కానీ మనుషులు నీవు గురిగా పెట్టుకోమాక, మనుషులు గురిగా పెట్టుకోమాక. కాబట్టి ప్రభు అంటున్నాడంటే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తాడు. ఆయనకి ప్రియుడుగా ఉంటే చాలు. ఆయనకి ప్రియమైన వారికి ఉన్నప్పుడు దేవుడు నీ అవసరాలన్నీ తీరుస్తాడు. నీ అవసరాలు దేవుడు మరి ఏమంటారు అది, నీరు పోసిన వాడు, ఇది అంటారు సామెత, నాకు రావట్లేదు, నారు పోసినవాడు అంట. నారు పోసినవాడు నీరు పోయికి మానుతాడా అంటారు కదా. కాబట్టి నారు పోసిన దేవుడు, నిన్ను ఈ లోకంలో పుట్టించిన దేవుడు నిన్ను బ్రతికికుండా ఉంటాడా, బతికికుండా ఉంటాడా చెప్పండి. ఆయన అంత మాత్రం ఉండడు. కాబట్టి ఆయనకి తెలుసు నా బిడ్డ నా ఉద్దేశములు, ఆ బిడ్డ నా సంకల్పాలు అవన్నీ కూడా నేను నెరవేరుస్తానంటాడు దేవుడు. కాబట్టి నా జీవితంలో మనము ఎలా ఉన్నాము, తనకు ప్రియులుగా ఉంటున్నామా, తనకి మరి దూరంగా ఉంటున్నామా, మనల్ని మనం పరిశీలించుకుందాం. వాక్య వెలుగులో మనం బలలో చేయాలి. ఇప్పుడు కాసేపు ఉంటే మనం బల్లారాధనలో ప్రభు యొక్క శరీరం నలగొట్టబడింది, ప్రభు శరీరము చారలుగా దునబడింది సిలువలో. నీ కొరకు నా కొరకు కూడా 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాడు ఆయన. ఎందుకొరకు తిన్నాడు, నిన్ను నన్ను రక్షించడం కొరకే. నిన్న మనం ప్రార్థన చేసాం కదా, రక్షకుడు మీ కొరకు ఉదయించినాడు. రక్షకుడు దావీదు పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అనగా అభిషిక్తుడు, రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. కనుక ప్రభు అంటున్నాడు, తనకు ప్రియమైన వారికి ఉండండి, మీరు తనకి ఇష్టలుగా ఉండండి, దేవుని సేవలో దేవుని సేవకులుగా సహకారులుగా ఉండండి, దేవుని సేవ చేయండి. దేవునికి సేవకుడికి చేయవసరం లేదు. దేవునికి చేస్తే దేవుడు నీ పరిచర్ని దేవుడు ఎంత మాత్రం కూడా ఉంచుకోడు. నీ కష్టం నా కష్టం దేవుడు ఉంచుకోడండి. మనుషులైతే ఉంచుకుంటారు. ఎందుకు లేరు 10 రూపాయలు తక్కువ ఇద్దాంలే, ఎందుకు 500 అడుగుతున్నారు, 400 ఇద్దాంలే. బేరం ఆడేవాడు కాదు మన దేవుడు. మన దేవుడు సంపూర్తిగా ఇచ్చేస్తాడు, మనమైతే బేరాలు ఆడతాం. కాబట్టి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, తనకు ప్రియులైనటువంటి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తా ఉంటున్నాడు. కాబట్టి మనం నిద్రించినా కూడా దేవుడు నీకు రావాల్సింది నీ ఇంటికి పంపించేస్తాడు, నాకు రావాల్సిన దేవుడు నాకు ఇస్తాడు. ఎప్పుడంట
ఆయనకు మనము ప్రియమైనటువంటి వారిగా, ఆయనకి ఇష్టలముగా, ఆయనకి భక్తులుగా ఉన్నప్పుడే దేవుడు మనకిస్తాడండి. వాళ్ళు ఉంటున్నారులే, వీళ్ళు ఉంటున్నారా, వాళ్ళకి జరుగుతుందా, మనకు జరగదా అని వాళ్ళ వైపు వీళ్ళు చూడమా. వాళ్ళు తెచ్చుకున్నా కూడా అప్పులు సొప్పులు తెచ్చుకుంటారు. కాబట్టి దేవుడు నిన్ను అప్పు చేసేవాడికి ఉంచడు. దేవుడు నిన్ను అప్పు ఇచ్చేవాడికి ఉంచుతాడు, కానీ అప్పు చేసేవాడికి ఎంత మాత్రం కూడా ఉంచేవాడు కాదండి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇక్కడ ఏమన్నా ప్రాముఖ్యమైనటువంటి తలంపు వాక్యం ఏంటంటే, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చిద్దండి. నిజముగా యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిద్ది. నాకు ఈ మాట మొదట అర్థం కాల, ఏంది ఈ మాట అంటున్నారు ఏందని. అయితే 10-15 సంవత్సరాల క్రితం ఈ మాట నాకు అర్థం కాల. నేను కూడా అనేకులను అడిగా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదు. నరులు కష్టపడి ఎంతగా పనిచేసినా కూడా ఆశీర్వాదం ఎక్కువ కాదు. ఏదో ఒక రోగం వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, ఏదో ఒక నష్టం వచ్చింది కదా, ఏది పోయిద్ది. ఆ యొక్క గేదెలు మేపితే గేదెలు కలిసిరావు, మేకలు మేపితే మేకలు కలిసిరావు కదా, పొలం వేస్తే పొలం పండదు. కాబట్టి అనేకమైనటువంటి కష్టాలు నష్టాలు అనేకమైన. ఏదో చదువుకు ముందు పెడితే చదువుకుందామని కాలు ముందు పెడితే చదువు వెనక్కపోయిద్ది కదా, ఉద్యోగం చేద్దామని ఉద్యోగంలో కాలు పెడితే ఉద్యోగం వెనక్కపోయిద్ది. ఏది చేసినా కూడా ఏమి కలిసి రావట్లేదు ఇంద్రా అంటారు అనేకులు. అయితే ప్రభు అంటున్నాడు, సూక్ష్మంలో మోక్షం, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదండి. కాబట్టి నరులు కష్టపడితే మంచిదే, కష్టపడొద్దు నేను అంటలేదు. కష్టపడండి, కానీ దేవునికి ఇష్టలుగా ఉండండి, దేవునికి ప్రియమైన వారిగా జీవించండి. మన మందిరంలో ఉన్నటువంటి వారు అందరూ కూడా చక్కగా మరి ప్రభురాత్రి భోజన సంస్కారంలో పొందేవారు. నాకు చాలా సంతోషం. అనేక మందిరాల్లో 2-3 పొందుతారు, మొత్తాన్ని చాలామంది వస్తారు, కానీ ఎవరికి సరైన రక్షణ అనుభవం లేదు. అయితే మన మందిరంలో అయితే దేవుడు అందరూ కూడా చక్కగా బల్లారాధనలో పొందుతారు. ఎంత ధన్యతో, నిజంగా నాకైతే ఎంతో సంతోషం ఇస్తుంది. కాబట్టి నా జీవితంలో ప్రభు అంటున్నాడు ఇక 27వ సంకీర్తనలో కూడా, మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే అంటున్నాడు. అయితే తన ప్రియులు నిద్రించుండగా ఆయన వారికి ఏం చేస్తున్నాడంట, ఇస్తా ఉన్నాడు. తనకు ప్రియమైనటువంటి వారు నిద్రపోయినా సరే వారికి దేవుడు వారికి రావాల్సినటువంటి ఇవన్నీ కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. వారి నష్టపరిచేవాడు కాదు. దేవుడు వారి భాగము వారికి ఇస్తాడు. వారి భాగాన్ని దేవుడు ఉంచుకోడు. మనుషులైతే మన భాగాలు వేసినప్పుడు వాళ్ళు లేరు కదలే, వాళ్ళు ఊరికి వెళ్ళారు, వాళ్ళ భాగం నేను తీసుకుంటానంటారు. దేవుడు అట్లా కాదు, వారి భాగం వాళ్ళకి ఇచ్చేస్తాడు అంతే, ఉదయాన్నే వేకువనే. కాబట్టి అందరిని బట్టి నన్ను కూడా మనం పరిశీలన చేసుకుని పరీక్షించుకోవాలని దేవుడు ఈ మాటల ద్వారా మనం హెచ్చరిక చేస్తూ ఉన్నారు. అయితే ఎక్కడ ఒక మాట మనం చూస్తాము, ఆదికాండం 32వ అధ్యాయం చదవండి. ఆదికాండము 32వ అధ్యాయం. నేను కొన్ని మాటలు చెప్తాను, మరి పిల్లలు బాధపడతారు కనుక. 32వ అధ్యాయం, ఆదికాండము 32వ అధ్యాయము 26 నుంచి 26 నుంచి అంటే చదవండి ఈ మాటలు. 26 నుంచి ఎక్కడి వరకు చదవాలంటే ఈ మాట చివరి వరకు కూడా చదవాలండి మనం. 29 వరకు చదవండి చాలు. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీనను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతివని చెప్పి అక్కడ అతనిని ఏం చేశాడంట, ఆశీర్వదించాడు. కాబట్టి ఇక్కడ ఉన్నాడు ఎవరనీనా, ఎవరి గురించి చెప్పబడుతుంది ఈ మాట? ఎవరు వీళ్ళందరూ కూడా? ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసిలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు దాటించాడు. యాకోబు తనకున్నటువంటి భార్యలను, పిల్లలను, వారందరినీ కూడా ఆ యబ్బోకు దాటించి తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతే కూడా
పంపివేశాను. యాకోబు అక్కడ ఒక్కడే మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారు వరకు కూడా అతనితో పెనుగులాడుతున్నాడు. కాబట్టి పెనుగులాడుతున్నాడు యాకోబు, దేవునితో పెనుగులాడుతున్నాడు. యెహోవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీను అని ప్రభు యొక్క పాదాలు పట్టుకున్నాడు. ప్రభు యొక్క కాళ్ళు పట్టుకుని అంతైనా కూడా రేత్రి అయిపోయింది, 2 అయిపోతుంది, 3 అయిపోతుంది. అయినా కూడా యాకోబు తన యొక్క బిడ్డలందరూ కూడా పంపించాడు, తన భార్యలందరూ కూడా. ఆ యొక్క యబ్బోకు దాటిపోయిన తర్వాత ఆయన ఒక నరుడు తెల్లవారి వరకు కూడా అతనితో పెనుగులాడాను. ఏ విధంగా పెనుగులాడుతున్నాడంటే 25వ వచనంలో, తాను అతని మరి గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు సడిలిందంట. యాకోబు తొడగూడు కూడా సడిలినని రాయబడుతుంది. అప్పుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, అతడు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమనగా, అయితే ప్రభు అంటున్నాడు తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోతున్నాను అని ప్రభు అంటున్నప్పుడు ఇక్కడ ఏమంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోయినంటున్నాడు. ఎంత పట్టుదల ప్రార్థన కలిగి యాకోబు తన జీవితంలో. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే, నీవు నన్ను దీవిస్తేనే, నీవు నన్ను అభివృద్ధి పరిస్తేనే కానీ నేను నిన్ను పోనీనయ్యా అని ఎంతగా దేవుణ్ణి మరి తను పాకులాడుతున్నాడు. చూసారా, తెల్లవారు వరకు కూడా, తెల్లారిపోయినా పర్లేదు, ప్రార్థన అంటే ప్రార్థనలో అట్టి యథార్థమైనటువంటి ప్రార్థన యాకోబు చేసి దేవుని నుంచి ఆశీర్వాదాన్ని పొందినటువంటి వాడు ఉన్నాడు. కాబట్టి నా జీవితంలో మన ప్రార్థనా జీవితం ఎలా ఉన్నది? కాబట్టి ఇక్కడ యాకోబు నుంచి మనం తీర్చుకోవాల్సినటువంటి సందర్భం ఏంటంటే, అతడు తెల్లవారుచున్నది కనుక నన్ను పోనీయమనగా, అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీను అన్నప్పుడు అప్పుడు ప్రభు అంటున్నాడు, నీ పేరేమిటని అడుగుతున్నాడు. నీ పేరేమని అడుగు. అతడు ఏమంటున్నాడు, యాకోబు అని చెప్పారు. యాకోబు అనగా పేరుకి ఏంటంటే, యాకోబు అనగా మోసగాడు అని అర్థం. కాబట్టి యాకోబు అనగా మోసగాడిని. కాబట్టి అయితే 28 వచనం అంటాడు కదా, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. కాబట్టి మనుషునితోనూ దేవునితో పోరాడాడు. కాబట్టి నేను కూడా ప్రార్థనలో పోరాడాలి. మన పోరాటం ఎంతగా ఉండాలి కదా. కోడి పందాలు వేస్తారు కదా, కోడి పందాలు రేపు వచ్చే నెలలో కోడి పందాలు అండి మన ఊరిలో. కాబట్టి కోడి పందాలు వేసినప్పుడు కూడా కోళ్ళు చూసావా ఎంతగా పోరాడతాయో. రక్తం వచ్చినా కూడా అవి ఎంత మాత్రం కూడా వదిలిపెట్టవు. రక్తం వస్తుందే అని ఏమాత్రం కూడా భయపడదు, వెనక్కి తిరగదు. అయినా కూడా అది పోరాడిద్ది, ఇంకా గెలవాలి, నా ప్రత్యర్థిని నేను గెలవాలి అని. కాబట్టి అట్టి విధంగా పోరాడి యేసు ప్రభుతో పోరాడాడు యాకోబు. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను పోనేను. ఎంత పట్టుదలతో ప్రార్థన చేశాడో కదా. కాబట్టి నా జీవితంలో ఇలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన చేయండి. దేవుడు నా కుటుంబాలను ఆశీర్వదిస్తాడు, మీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నీవు ఇంతవరకు ఆశీర్వదించబడలేదే, నేను నష్టపోయానే, నేను ఎంత పోగొట్టుకున్నానని బాధపడుతున్నావు. ఇక నుంచి అయినా కూడా దేవునితో నీవు దేవుని యొక్క మాట విను, దేవునికి లోబడు. దేవునికి నీవు మరి లోబడినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు విడిచిపెట్టడు. అందుకని యాకోబు కూడా తెల్లవారుతుందని పోనీమంటున్నప్పుడు అతడు ఏమంటున్నాడు, నీ పేరేమని అతను అడుగు. యాకోబు అని చెప్పాను. 28వ వచనంలో, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అని అనబడదు. ఇశ్రాయేలుగా దేవుడు మార్చాడు. కాబట్టి నా జీవితంలో ఇలాంటి ఇశ్రాయేలు అనుభవము మనకున్నదా లేదని మనం పరిశీలన చేసుకోవాలి. వాక్య వెలుగులో మనం బల్లారాధనలో పాల్పంపులు పొందాలంటే మనల్ని మనం పరిశీలించుకుందాం. వ్యక్తిగతంగా మన హృదయంతో అని అయితే అంటాడు కదా, అయితే మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి మనల్ని మనం విమర్శించుకున్నప్పుడు మనకి ఏది మంచి ఏది చెడు అవన్నీ కూడా చక్కగా తేటగా తెలుస్తూ ఉంటాయి. కాబట్టి అట్టి విధంగా దేవుని యొక్క మరి భక్తిలో పెరగండి. దేవుని యొక్క కృపలో ఆశీర్వదించబడాలంటే యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యము ఇస్తుంది, కానీ నరుడు కష్టం చేత ఆశీర్వాదం ఎంత మాత్రం కూడా ఎక్కువ మాత్రం కాదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రభు చిత్తమైతే ఈ మాటలు మళ్ళీ చూస్తాము. కాబట్టి ఇటు విధంగా నేను కూడా యెహోవాని ఆశ్రయించినప్పుడు దేవుడు నన్ను కూడా విడిచిపెట్టాడు. కాబట్టి ఇంతవరకు ఆయన ఆశ్రయిస్తున్నావో లేదో, లేక నరులను ఆశ్రయిస్తున్నావో
కాబట్టి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో. యోగ్యమైన రీతిలో ఆయన శరీరంలో సాదృశ్యుకున్న రొట్టెలో ఆయనకు రక్తమును సాదృశ్యుకున్నటువంటి ద్రాక్ష రసములు కూడా మనం యోగ్యమైన రీతిలో పాలు పంపులు పొంది మన యొక్క పరిశుద్ధతను మనం కాపాడుకుందాం. మన యొక్క క్రమంలో ప్రతి వారం మనకు బలారాధన ఉంటుంది, ఎంతో మేలుకరం అన్నమాట. కాబట్టి ప్రతిరోజు ప్రతి వారం మనం ఈ యొక్క వాక్యపు వేరులో ప్రభువుని మనం ఆ యొక్క బలలో మనం పాలు పొందుతాం. అట్టి విధంగా నేను కూడా వాక్యపు వేరులో మరి మనం పరిశీలించుకుని పరీక్షించుకుందాం. మన యొక్క పరీక్ష రాసినప్పుడే కదా ఆ యొక్క మనం ఎంతవరకు చదువుకున్నాం, ఎంతవరకు మార్కులు వచ్చినాయి. మనకి 100 మార్కులకి ఎగ్జామ్ పెడితే ఎన్ని మార్కులు వచ్చినాయి నాకు అని తెలిసేది. కాబట్టి పరీక్ష లేకపోతే మనము పాస్ కాలేము. కాబట్టి పాస్ అయితేనే మనం పై తరగతులకు వెళ్తాం. అలాగే మనం కూడా మరి భక్తిలో కూడా మనం పాస్ అయినప్పుడే పరలోక రాజ్యంలో కూడా మనం వెళ్ళేవారు ఉంటాం. కాబట్టి అటు విధంగా నీవు నన్ను నేను మనలో మనం పరిశీలన చేసుకుని యోగ్యమైన రీతిలో ప్రభు యొక్క శరీరము సాదృశ్యుకున్న రొట్టెలో ఆయన రక్తములు సాదృశ్యుకున్నటువంటి ద్రాక్ష రసములో పాలు పంపులు పొందుతాం. ఇప్పుడు మనం బలారాధనలో పాలు పంపులు పొందుతాం. ఎవరు మాట్లాడద్దు, దయతో అందరు కూడా మోకరించి మళ్ళీ మనం పరిశీలించుకుందాం. పక్కి శుభ్రంగా సండే స్కూల్ నడపవే.